హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్ టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో లిస్ట్ కాన్సెప్ట్ అని డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు పైథాన్ టపుల్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. సో టపుల్స్ అంటే ఏంటి? టపుల్స్ ఆర్ సిమిలర్ టు లిస్ట్. ఎందుకు అంటే టపుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్ చేయడానికి టపుల్స్ అనేటివి యూజ్ చేస్తాము. బట్ డిఫరెన్సెస్ ఏంటి అంటే టపుల్స్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేవి చూద్దాం. స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి, అవి ఏంటి అనేవి చూద్దాం. సో టపుల్ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈస్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్. టపుల్ అనేది ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్. టపుల్స్ ఆర్ రిటర్న్ విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్. అంటే మనం పెరాంథసిస్లో టపుల్స్ని మనం రిటర్న్ అంటే రాస్తాము. లిస్ట్లో స్క్వేర్ బ్రాకెట్స్ని ఎలా అయితే యూజ్ చేస్తామో టపుల్స్లో మనము parenthesis యూజ్ చేస్తాము. And tuple is one of 4 built-in data types in Python used to store collection of data. Remaining 3 ఏంటి అంటే లిస్ట్, సెట్ అండ్ డిక్షనరీ. నెక్స్ట్, క్రియేటింగ్ ఏ టపుల్. టపుల్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఒక వేరియబుల్ తీసుకొని అందులో పెరాంథసిస్ ఇస్తే మనం టపుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పెరాంథసిస్లో మనం ఇచ్చే ఐటమ్సే టపుల్. ఇన్ కేస్ లిస్ట్లో మనము స్క్వేర్ బ్రాకెట్స్ ఎలా అయితే ఇస్తామో ఇక్కడ పెరాంథసిస్ ఇవ్వాలి, అంతే డిఫరెన్స్. నెక్స్ట్, టపుల్ ఐటమ్స్. టపుల్ ఐటమ్స్ అనేటివి ఆర్డర్, అన్చేంజబుల్ అండ్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. అవి ఆర్డర్, అన్చేంజబుల్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. టపుల్ ఐటమ్స్ ఇండెక్స్. సో ఫస్ట్ ఐటమ్ హ్యాస్ 0 ఇండెక్స్ అండ్ సెకండ్ ఐటమ్ హ్యాస్ ఇండెక్స్ 1 ఎట్సెట్రా. సిమిలర్ టు లిస్ట్ ఇది కూడా. నెక్స్ట్, టపుల్ ఐటమ్స్ ఆర్డర్డ్. ఆర్డర్డ్ అంటే మనకి టపుల్ ఐటమ్స్ ఇది సిమిలర్ టు లిస్టే. టపుల్ ఐటమ్స్ అనేవి ఆర్డర్డ్ అండ్ విల్ నాట్ బి చేంజ్. అన్చేంజబుల్ అంటే టపుల్ ఐటమ్స్ అన్చేంజబుల్ అంటే మనం టపుల్ క్రియేట్ చేసిన తర్వాత మోడిఫికేషన్స్ అనేవి చేయలేము. సో టపుల్స్ ఆర్ అన్చేంజబుల్, మీనింగ్ దట్ వీ కెనాట్ చేంజ్, యాడ్, రిమూవ్ ఐటమ్స్ ఆఫ్టర్ టపుల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. మనం టపుల్ క్రియేట్ చేసిన తర్వాత వీ కెనాట్ డూ ఎనీ టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్. నెక్స్ట్, డూప్లికేట్ వాల్యూస్ అలోయింగ్. అంటే మనకి అలౌ డూప్లికేట్స్ అంటే టపుల్స్ అనేవి ఇండెక్స్డ్ కాబట్టి సేమ్ వాల్యూస్ని మనకి సిమిలర్ టు లిస్ట్ డూప్లికేట్స్ అనేవి అలౌ చేస్తుంది. దే కెన్ హ్యావ్ ఐటమ్స్ విత్ సేమ్ వాల్యూ బికాస్ టపుల్స్ ఆర్ ఇండెక్స్డ్. టపుల్ లెంత్ని ఎలా ఫైండ్ చేస్తాము, ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే ఇక్కడ కూడా లెంత్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, ఇక్కడ మనకి ప్రింట్ మై లెంత్ అని ఉంది. సో అలా మనం లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, క్రియేటింగ్ టపుల్ విత్ వన్ ఐటమ్. ఒక్క ఐటమ్తో మనం టపుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో టు క్రియేట్ ఏ టపుల్ విత్ ఓన్లీ వన్ ఐటమ్ యూ హ్యావ్ టు యాడ్ ఏ కామా ఆఫ్టర్ ద ఐటమ్, అదర్వైజ్ పైథాన్ విల్ నాట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఏ టపుల్. ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు దిస్ టపుల్ అని ఒక వేరియబుల్ ఉంది. అండ్ దిస్ టపుల్కి మనం హలో అనే స్ట్రింగ్ వాల్యూని మనము స్టోర్ చేస్తున్నాం. అండ్ స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేసిన తర్వాత అక్కడ కామాతో మనం మెన్షన్ చేసాము. సో అది టపుల్గా తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం హలో తర్వాత కామా మెన్షన్ చేయకుంటే అది స్ట్రింగ్గా తీసుకుంటుంది. నెక్స్ట్, టపుల్ ఐటమ్ డేటా టైప్స్ సిమిలర్ టు లిస్ట్. టపుల్ ఏబిసి 34 ట్రూ 10 మెయిల్, ఇలా మనకు టపుల్ కెన్ కంటైన్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్. టపుల్ కన్స్ట్రక్టర్ సిమిలర్ టు లిస్ట్. టపుల్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి కూడా వీ కెన్ క్రియేట్ టపుల్స్. సో దానికి ఇక్కడ దిస్ టపుల్ అనేది వేరియబుల్. టపుల్ని మనం పారాంథసిస్ ఇచ్చిన తర్వాత డబల్ పారాంథసిస్ లోపల మనము ఐటమ్స్ అనేవి ఇచ్చినాము. అండ్ ఇచ్చి అక్కడ ప్రింట్లో మనం వేరియబుల్ నేమ్ అక్కడ అసైన్ చేసినాము. అంటే ప్రింట్లో దిస్ టపుల్ అని మనము ఇచ్చినాము. సో మనకి లిస్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ ఎలా అయితే వస్తాయో ఇక్కడ టపుల్ యూజ్ చేసినప్పుడు టపుల్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు పారాంథసిస్ వస్తుంది అవుట్పుట్లో. ఇలా మనం టపుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్, యాక్సెసింగ్ ద టపుల్ని ఎలా యాక్సెస్ చేయాలి?
we can access tuple items by referring to the index number inside square bracket. ఇక్కడ కూడా మనం ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేసి టపుల్ అనే ఐటమ్స్ని యాక్సెస్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ అని ఉంది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్లో ఇండెక్స్ నెంబర్ 1. సో మనకి ఇండెక్స్ ఇనిషియేషన్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ ఇక్కడ క్రికెట్కి ఇండెక్స్ 0, ఫుట్బాల్కి 1, కబడ్డీకి 2. సో ఇక్కడ ప్రింట్ ఎక్స్లో మనం 1 ఇండెక్స్ అసైన్ చేసినాం కాబట్టి, అంటే ఐ మీన్ ప్రింట్ చేసినాం కాబట్టి అవుట్పుట్ అనేది ఫుట్బాల్ వస్తుంది. సో అలా మనము యూజింగ్ ఇండెక్స్ మనము యాక్సెస్ చేయవచ్చు. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు లిస్ట్. లెఫ్ట్ టు రైట్ కాకుండా మనకు రైట్ టు లెఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ -1 ఫర్ ద లాస్ట్ ఎలిమెంట్, అండ్ లాస్ట్ సెకండ్ ఎలిమెంట్ ఇట్ స్టార్ట్స్ లైక్ -2 లైక్ దట్. అలా మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది వర్క్ అవుతుంది. -1 to the last item, -2 refers to second last item. అలా మనకి రైట్ నుంచి లెఫ్ట్కి మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఇలా మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్లో మనం -1 ఇస్తే మనకి కబడ్డీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ అంటే కూడా మీకు ఆల్రెడీ తెలుసు. లిస్ట్లో సేమ్ సిమిలర్ టు లిస్టే. మనం ఎక్కడైతే రేంజ్ ఇస్తామో ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఎక్కడైతే ఎండ్ చేస్తామో ఆ రెండుకి ఎండ్ అవుతుంది. సో ఇలా మనము ఎండ్ అయిన తర్వాత రిటర్న్ వాల్యూ అనేది న్యూ టపుల్గా మనకు స్పెసిఫైడ్ ఐటమ్స్లో వస్తుంది. సో ఇవన్నీ సిమిలర్ టు లిస్ట్ కాన్సెప్టే. ఎవరైనా లిస్ట్ కాన్సెప్ట్ చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోలో చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్, శాలరీ అండ్ ఎంప్లాయీ కంట్రీ. ఇలా మనం డేటా అనే వేరియబుల్లో టపుల్ అనేది స్టోర్ చేసుకొని ఇలా మనము వాల్యూస్ అనేది ఇచ్చినాము. ఇక్కడ ప్రింట్ డేటా ఆఫ్ 2:4 అంటే మనకి ఇనిషియేషన్ అనేది ఇండెక్స్ 2 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, అంటే అండ్ 4 దగ్గర మనకి ఎండ్ అవుతుంది. సో 4 అనేది ఇంక్లూడ్ అవ్వకుండా ఓన్లీ 2-3 ఐటమ్సే ప్రింట్ అవుతాయి. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2:4 అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ ఐడి 0, ఎంప్లాయీ నేమ్ 1, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ 2. సో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది ఇనిషియేషన్, అండ్ ఎంప్లాయీ శాలరీ వస్తుంది 3, అండ్ ఎంప్లాయీ కంట్రీ అనేది మనకి ఎక్స్క్లూడ్ అవ్వదు, ఎందుకంటే లాస్ట్ మనం ఏదైతే 4 అనే ఎలిమెంట్ ఐ మీన్ ఇండెక్స్ ఇచ్చామో అది మనకి ఎక్స్క్లూడ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ రిటర్న్స్ ఐటమ్స్ ఫ్రమ్ బిగినింగ్ టు బట్ నాట్ ఇంక్లూడెడ్ ఎంప్లాయీ శాలరీ. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం ప్రింట్ డేటాలో కొలెన్ తర్వాత 3 ఇచ్చినాము. సో అలా ఇచ్చినప్పుడు మనకు ఇనిషియేషన్ అనేది ఇండెక్స్ 0 దగ్గర నుండి వస్తుంది. సో 0, 1, 2, 3 దగ్గరకు వచ్చేసరికి ఎండ్ అవుతుంది, అండ్ 3 అనేది ఇంక్లూడ్ అవ్వకుండా ఓన్లీ 0, 1, 2 వరకే మనకి ఇండెక్స్ అనేది అవుట్పుట్లో వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి 0, ఎంప్లాయీ నేమ్ 1, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ 2, ఎంప్లాయీ శాలరీ 3. సో ఇక్కడ శాలరీ మనకి ఎంప్లాయీ శాలరీ అనేది ఎక్స్క్లూడ్ అయ్యి ఎంప్లాయీ ఐడి నుంచి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ వరకు అవుట్పుట్ అనేది వస్తుంది. మీకు కోడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లిస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లిస్ట్ కాన్సెప్ట్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ప్రింట్ డేటా తర్వాత 3 తర్వాత మనం కొలన్ ఇచ్చినాము. సో మనకు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏమవుతుంది అంటే ఇనిషియేషన్ అనేది 3rd ఎలిమెంట్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, అండ్ టు ద ఎండ్ మనకు కంటిన్యూ అవుతుంది. సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం. నెక్స్ట్ అప్డేటింగ్ ద టపుల్ని ఎలా అప్డేట్ చేస్తాము. ఆల్రెడీ టపుల్స్ అనేవి అన్చేంజబుల్, అంటే ఇమ్యూటబుల్. వీ కెనాట్ యాడ్ అప్డేట్, డిలీట్, రిమూవ్ టపుల్స్ని మనం ఏవి చేయలేము అని అన్నాము. బట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. వన్స్ టపుల్ ఈస్ క్రియేటెడ్, యూ కెనాట్ చేంజ్ ఇట్ వాల్యూస్. టపుల్స్ ఆర్ అన్చేంజబుల్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకే, బట్ దాన్ని ఎలా చేంజ్ చేయవచ్చు? We can convert tuple into list, change the list and convert list back into a tuple. అంటే మనం టపుల్ని అప్డేట్ చేయాలన్నా
యాడ్ చేయాలన్నా, టపుల్ ఐటెమ్స్ యాడ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా ఫస్ట్ టపుల్‌ని మనం లిస్ట్‌కి కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేసిన లిస్ట్‌ని చేంజ్ చేయాలి. మనకి చేంజెస్ చేసిన తర్వాత ఆ లిస్ట్‌ని మళ్ళీ టపుల్‌గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినప్పుడు మనకు చేంజెస్ అనేవి జరుగుతాయి. సో, ఎగ్జాంపుల్‌లో కూడా చూద్దాం. ఫస్ట్ యాడింగ్ టపుల్ ఐటెమ్స్. టపుల్ ఐటెమ్స్‌ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. యాడ్ టపుల్. యాడ్ టపుల్ ఒక వేరియబుల్ తీసుకున్నాను. అందులో యాపిల్, బనానా, చెర్రీ ఉంది. తర్వాత వై అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. అందులో లిస్ట్ ఆఫ్ యాడ్ టపుల్ అన్నా. ఇక్కడ లిస్ట్ కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేశా. సెకండ్ వై వేరియబుల్‌లో. అప్పుడు మనకి లిస్ట్ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసాం కాబట్టి ఆ యాడ్ టపుల్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ లిస్ట్‌గా కన్వర్ట్ అయితున్నాయి. లిస్ట్‌గా కన్వర్ట్ అయిన తర్వాత అపెండ్ మెథడ్ అనేది యూజ్ చేసి నేను ఆరెంజ్ అనే ఫ్రూట్‌ని అపెండ్ చేశాను ఆ లిస్ట్‌కి. సో, ఇప్పుడు మనకు లిస్ట్‌లో యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్ అనేది కూడా యాడ్ అయింది. ఇప్పుడు అది లిస్ట్‌గా ఉంది. లిస్ట్‌గా ఉన్నదాన్ని మళ్ళీ మనము టపుల్‌గా కన్వర్ట్ చేయాలి. సో, ఆ యాడ్ టపుల్ అనే వేరియబుల్‌కి టపుల్ ఆఫ్ వై అంటే టపుల్ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి నేను టపుల్‌గా మళ్ళీ చేంజ్ చేశాను. సో, ఇది మనం ఎగ్జాంపుల్ కోడింగ్‌లో చూద్దాం. నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టపుల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నా నేను ఫైల్ టపుల్స్ డాట్ పీవై. సో, ఇక్కడ ఫస్ట్ మనం టపుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఒక వేరియబుల్ తీసుకున్న ఎక్స్ ఈక్వల్స్ టు అండ్ పెరాంథసిస్ ఇచ్చిన పెరాంథసిస్‌లో నేను హలో హలో స్ట్రింగ్ వాల్యూ ఇచ్చిన తర్వాత 45 ఇంటీజర్ ఒక వాల్యూ ఇచ్చిన తర్వాత 20.6 ఫ్లోట్ ఒక వాల్యూ ఇచ్చిన అండ్ ట్రూ బూలియన్ వాల్యూ అనేది ఇచ్చిన. సో, ఇక్కడ మనము ఎక్స్ అనే వేరియబుల్‌లో పారాంథసిస్ యూజ్ చేసి టపుల్ అనేది క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ రన్ చేద్దాం. ఇక్కడ అవుట్‌పుట్ రాలేదు బికాస్ ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. మనకి టపుల్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ కూడా మనకు వచ్చేసినాయి. సో, ఇక్కడ మనకు టపుల్ కెన్ కంటైన్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్. ఇక్కడ టపుల్ అనేది క్రియేట్ అయింది అండ్ డేటా టైప్స్ కూడా వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు టపుల్ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి ఎలా టపుల్‌ని క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టపుల్ అనే ఒకటి లేదు వై ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాను. వై ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ మళ్ళీ పెరాంథసిస్‌లో డమ్మీ కంటెంట్ ఇస్తున్నా ఏబిసి డిఈఎఫ్. సో, నేను డమ్మీ కంటెంట్ అనేది ఇచ్చిన తర్వాత ప్రింట్ ఫంక్షన్‌లో ప్రింట్ ఆఫ్ వై మళ్ళీ రన్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకు ఏబిసి డిఈఎఫ్ ఇలా కూడా మనకు టపుల్ అనేది క్రియేట్ అయింది. 2 వేస్‌లో క్రియేట్ చేసినాం మనం. ఒకటేమో వేరియబుల్ తీసుకొని అందులో పారాంథసిస్ యూజ్ చేసి టపుల్ అనేది క్రియేట్ చేసినాము. అండ్ ఇంకో వేరియబుల్‌లో మనం టపుల్ అనే కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి టపుల్ అనేది క్రియేట్ చేసినాము. సో, నేను వీటిని ఇప్పుడు కామెంట్ చేస్తున్నా. దీన్ని కాపీ చేసుకున్నా ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత దీన్ని నేను కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు మనము లెంత్ ఎలా ఫైండ్ చేయాలి అనేది చూద్దాం. ప్రింట్ లెంత్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. లెన్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకు లెంత్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఈ ఎక్స్ అనే వేరియబుల్‌కి మనం టపుల్ అనేది అది అసైన్ చేసాము. అండ్ ఇందులో మనకి ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి. దాని లెంత్ ఆ టపుల్ లెంత్ ఎంత అనేది చూద్దాం. ఇక్కడ హలో 45 20.6 ట్రూ వచ్చింది. అండ్ ఇక్కడ 4 మనకి ఇక్కడ 4 ఐటెమ్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ టపుల్ 4 అని వచ్చింది.
సో ఇలా మనం లెంత్ని ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నేను కామెంట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు నేను మై టపుల్ అని నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. మై టపుల్ ఈక్వల్స్ టు యాపిల్ కామా మ్యాంగో అండ్ బనానా. యాపిల్, మ్యాంగో, బనానా అనేది నేను, లేకపోతే ఈ ఫ్రూట్స్ కాకుండా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఓకే, యాపిల్, మ్యాంగో, బనానా అని నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇండెక్స్ యూజ్ చేసి ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూద్దాం. ప్రింట్ ఆఫ్ మై టపుల్. మనకు ప్రింట్ ఆఫ్ మై టపుల్ అంటే ఎలా వస్తుంది అవుట్పుట్? మొత్తం మనకి టపుల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ వచ్చేసింది. అలా కాకుండా నాకు ప్రింట్ ఆఫ్ టపుల్ ఇండెక్స్ 1 అని ఇచ్చిన, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇండెక్స్ 1కి రిలేటెడ్ అయిన టపుల్ మాత్రమే మనకు అవుట్పుట్లో వస్తుంది. సో ఇక్కడ మ్యాంగో, ఓన్లీ ఇండెక్స్ 1 మనకి ఇక్కడ మ్యాంగో. మనకి ఇనిషియేషన్ అనేది టపుల్ ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 అనేది యాపిల్, 1 అనేది మ్యాంగో, 2 అనేది బనానా. సో మనకి 1 అని ఇచ్చినాం కాబట్టి మ్యాంగో అనేది ప్రింట్ అయింది. ఇలా మనం యాక్సెస్ అనేది చేస్తాము. అండ్ నెగిటివ్ ఇండెక్స్కి ఎలా అంటే కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అండ్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ -1 అని ఇచ్చిన, నెగిటివ్కి -1. -1 అనేది మనకు లాస్ట్ రైట్ నుంచి లాస్ట్ ఐటమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. -2 అంటే లాస్ట్ సెకండ్ ఐటమ్ అలా. సో ఇప్పుడు మనకి -1 అంటే లాస్ట్ ఐటమ్ కాబట్టి బనానా అనేది అవుట్పుట్లో వస్తుంది. ఇలా మనం బనానా అనేది వచ్చేసింది. ఇట్లా మనకు ఇండెక్సెస్తో మనం యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్ వీటిని కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ కూడా చూద్దాం ఒకసారి. రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్కి నేను ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు HTML, CSS, Bootstrap, JavaScript అండ్ SQL. ఇలా నేను ఐటమ్స్ అనేటివి తీసుకున్నాను. ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ? ఇండెంట్ మనకి ఇక్కడ ఇండెంట్. ఓకే, ఇప్పుడు ఇండెంట్ నేను లెఫ్ట్కి తీసుకొచ్చిన, సో మనకి ఎర్రర్ అనేది పోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఆఫ్ x 2:4 అన్నా, అంటే మనకి ఇక్కడ 0, 1, 2, 3, 4, ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి SQL, సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి బూట్స్ట్రాప్. మనకు ఇక్కడ ప్రింట్ 2:4 అన్నప్పుడు మనకు బూట్స్ట్రాప్ దగ్గర నుంచి 0, 1, 2 బూట్స్ట్రాప్ అనేది మనకి ఇనిషియేషన్ అవుతుంది. బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్ ఎక్స్క్లూడెడ్ అవుతుంది. ఎక్స్క్లూడ్ అయ్యి మనకు అవుట్పుట్ బూట్స్ట్రాప్ అండ్ జావాస్క్రిప్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు బూట్స్ట్రాప్ అండ్ జావాస్క్రిప్ట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకొని కొలెన్ తర్వాత 4. ఇక్కడ మనం ప్రింట్లో మనకి ఇండెక్స్ నార్మల్గా కొలెన్ పెట్టేసి 4 అని ఇచ్చిన, అంటే ఇలా ఇచ్చినప్పుడు ఇనిషియేషన్ బిగినింగ్ నుండి స్టార్ట్ అయ్యి ఫోర్త్ దగ్గరికి వెళ్ళి ఫోర్త్ అనేది మనకు ఎక్స్క్లూడ్ అవుతుంది ఎలిమెంట్. సో 0, 1, 2, 3, 4 అంటే మన HTML నుండి జావాస్క్రిప్ట్ దాకా అవుట్పుట్ అనేది వస్తుంది. HTML, CSS, Bootstrap, JavaScript ఇలా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దీన్ని నేను మళ్ళీ కాపీ చేసుకొని ఇవి రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్లో యూజ్ చేస్తాం.
అండ్ ఇప్పుడు ఇక్కడ నేను 2 ఇండెక్స్ తీసుకున్నా, 2 తర్వాత కొలన్ పెట్టిన. అప్పుడు మనకు 0, 1, 2 బూట్ స్ట్రాప్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ మనకి ఎండ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. సో ఇది కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. బూట్ స్ట్రాప్, జావాస్క్రిప్ట్, ఎస్క్యూఎల్ ఇలా మనకు సెకండ్ ఎలిమెంట్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద ఎలిమెంట్ మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇలా మనం రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు వీటన్నిటిని నేను కామెంట్లో పెట్టుకుంటున్నాను. ఇలా మనం యాక్సెసింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ అండ్ రేంజ్ ఆఫ్ ఇండెక్స్ ఇలా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు టపుల్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఇక్కడ నేను యాడ్ టపుల్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. యాడ్ టపుల్ ఈక్వల్స్ టు క్రికెట్ కామా కబడ్డీ అండ్ షటిల్. ఈ మూడింటిని నేను నార్మల్గా ఒక టపుల్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని టపుల్కి క్రియేట్ చేసుకున్నా. టపుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను అంటే ఈ వేరియబుల్ ఇక్కడ కాకుండా నేను ఒక అపెండ్ మెథడ్ యూజ్ చేసి నేను యాడ్ ఐటమ్స్ని ఒక టపుల్లో ఒక ఐటమ్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు యాడ్ టపుల్ అనేది ఇక్కడ వేరియబుల్. ఇది నార్మల్గా మనం టపుల్ ఎలా క్రియేట్ చేస్తాం అలా క్రియేట్ చేసిన. అండ్ ఇక్కడ నేను వాల్యూ ఇవ్వకుండా టపుల్ని మాడిఫికేషన్స్ చేయాలి అనుకుంటున్నా. మాడిఫికేషన్స్ చేయాలి అంటే టపుల్ని లిస్ట్గా కన్వర్ట్ చేయాలి. లిస్ట్గా కన్వర్ట్ చేసి లిస్టులో చేంజ్ చేయాలి. అండ్ లిస్టులో చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ టపుల్గా కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ టపుల్ని నేను లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నా. ఒక ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని ఎక్స్ ఈక్వల్స్ టు లిస్ట్ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేసి యాడ్ టపుల్. సో నేను టపుల్ని లిస్ట్గా కన్వర్ట్ చేసిన. ఇప్పుడు ఎక్స్ డాట్ అపెండ్ యూజ్ చేసి నేను ఇప్పుడు ఇందులోకి ఒక ఐటెంని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో అనే గేమ్ని నేను ఈ యాడ్ టపుల్ అనే లిస్ట్లో యాడ్ టపుల్ అనే వేరియబుల్లో ఉన్న ఈ ఎలిమెంట్స్కి నేను టపుల్లోకి యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ అపెండ్ వచ్చింది. ఇక్కడ మనకు ఎక్స్ డాట్ అపెండ్తో ఈ లిస్ట్ అనే లిస్ట్లోకి మనకు అపెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లిస్ట్ని టపుల్గా కన్వర్ట్ చేయాలి. అప్పుడు యాడ్ టపుల్ ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ వై అని ప్రింట్ చేసిన. టపుల్ ఆఫ్ ఎక్స్ కదా మనం తీసుకుంది, ఎక్స్ అని ప్రింట్ చేసిన. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, ప్రింట్ యాడ్ టపుల్. సో ఇలా మనకి క్రికెట్, కబడ్డీ, షటిల్ అండ్ ఖోఖో అనేది కూడా మనకు టపుల్లోకి యాడ్ అయింది. ఇలా చేయాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. అంటే ఫస్ట్ మనం ఒక టపుల్ క్రియేట్ చేయాలి, ఒక వేరియబుల్ తీసుకొని ఆ టపుల్ని లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలి, లిస్టులో మనం చేంజెస్ అనేవి చేయాలి, అండ్ ఆ లిస్ట్ని మళ్ళీ టపుల్కి కన్వర్ట్ చేయాలి, అండ్ ఆ టపుల్ని ప్రింట్ చేయాలి. అలా మనం టపుల్ అనే అప్డేట్ అనేది చేస్తాం. అండ్ ఇప్పుడు ఇక్కడ యాడింగ్ టపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ కామెంట్ పెట్టుకుందాం. యాడింగ్ ఐటమ్స్, యాడింగ్ టపుల్ ఐటమ్స్. ఇప్పుడు సేమ్ ఇవే ఎగ్జాంపుల్ని నేను అప్డేట్ చేయాలి. అప్డేట్ ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది అప్డేటింగ్ టపుల్. ఓకే, ఇప్పుడు మనం
యాడ్ టపుల్ ఎలా చేయాలి అనేది చూసాం. నెక్స్ట్ అప్డేట్ టపుల్. అప్డేట్ ఎలా టపుల్ ఐటమ్స్‌ని ఎలా అప్డేట్ చేయాలి అనేది చూద్దాం. సో, ఇక్కడ అప్డేట్ టపుల్‌లో కూడా సేమ్ ఒక మనం వాల్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఆ లిస్ట్‌కి కన్వర్ట్ చేసాము. ఇండెక్స్ యూజ్ చేసి మనము వాల్యూని చేంజ్ చేసాము. అండ్ అప్డేట్ టపుల్‌కి మళ్ళీ అంటే ఆ లిస్ట్‌ని మనం టపుల్‌గా కన్వర్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ప్రింట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అప్డేట్ టపుల్ దగ్గర ఇప్పుడు ఇదంతా తీసేసాను. x ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ యాడ్ టపుల్స్. తర్వాత ఎక్స్ ఆఫ్ 1 దగ్గర ఎక్స్ ఆఫ్ 2 దగ్గర ఈక్వల్స్ టు ఫుట్బాల్ అని ఇచ్చిన. ఎక్స్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు ఫుట్బాల్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యాడ్ కాకుండా అప్డేట్ టపుల్. ఇప్పుడు అప్డేట్ టపుల్కి ఈ వేరియబుల్ని స్ట్రింగ్ని లిస్ట్ని టపుల్గా కన్వర్ట్ చేస్తున్నా. చేసి ఇక్కడ ప్రింట్లో అప్డేట్ టపుల్. సో ఫస్ట్ నేను దీన్ని కామెంట్ చేస్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనకి యాడ్ అప్డేట్ టపుల్ కాబట్టి అప్డేట్ టపుల్ ఇవ్వాలి. ఒక్కసారి రన్ చేసి చూద్దాం. క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకు క్రికెట్, కబడ్డీ, షటిల్ అని ఉంది. మనకి ఇండెక్స్ ఆఫ్ 2. ఈ షటిల్ ప్లేస్లో ఫుట్బాల్ అనేది నేను అప్డేట్ చేసిన. అలా అప్డేట్ చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. మళ్ళీ టపుల్ క్రియేట్ చేయాలి, ఆ టపుల్ని లిస్ట్గా కన్వర్ట్ చేయాలి, ఇండెక్స్ యూజ్ చేసి లిస్ట్ని మనము అప్డేట్ చేయాలి, మళ్ళీ ఆ లిస్ట్ని టపుల్గా కన్వర్ట్ చేయాలి, టపుల్ని ప్రింట్ చేయాలి. అలా మనం అప్డేట్ కూడా చేసినాం. నెక్స్ట్ రిమూవ్ టపుల్ ఐటమ్. టపుల్ ఐటమ్స్ని ఎలా రిమూవ్ చేయాలి? సో సేమ్ ఇక్కడ కూడా అంతే. టపుల్ని మనం ఫస్ట్ లిస్ట్గా కన్వర్ట్ చేయాలి, తర్వాత రిమూవ్ మెథడ్ యూజ్ చేయాలి. రిమూవ్ మెథడ్ యూజ్ చేసి మళ్ళీ లిస్ట్ని టపుల్గా కన్వర్ట్ చేయాలి, నెక్స్ట్ ప్రింట్ చేయాలి, అంతే. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో నేను దీన్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన. అండ్ ఇక్కడ అప్డేట్ దగ్గర నేను రిమూవ్ అంటున్నా. అండ్ ఇక్కడ కూడా అప్డేట్ టపుల్ దగ్గర రిమూవ్ అని ఇస్తున్నా. ఇక్కడ వేరియబుల్ ఏవైనా తీసుకోవచ్చు. క్లారిటీ కోసం నేను సేమ్ యాడ్కి యాడ్, అప్డేట్కి అప్డేట్, రిమూవ్ అని ఇచ్చిన. సో ఇప్పుడు ఇక్కడ ఈ టపుల్ని మళ్ళీ నేను లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ డాట్ రిమూవ్ మెథడ్ యూజ్ చేసి నేను కబడ్డీని రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో ఎక్స్ డాట్ రిమూవ్ ఆఫ్ కబడ్డీ. నెక్స్ట్ రిమూవ్ టపుల్ని మళ్ళీ అంటే లిస్ట్ని నేను మళ్ళీ టపుల్గా కన్వర్ట్ చేస్తున్నా. టపుల్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ రిమూవ్ టపుల్. సో ఇప్పుడు చూద్దాం. నేను కబడ్డీని రిమూవ్ చేసిన. సో మనకు అప్పుడు వర్క్ అయిందా కాలేదా చూద్దాం. ఎస్, మనకు వర్క్ అనేది అయింది. ఇక్కడ క్రికెట్ అండ్ షటిల్ రెండే వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్ దాంట్లో అప్డేట్ చేసినప్పుడు కబడ్డీ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం రిమూవ్ చేసినప్పుడు క్రికెట్ అండ్ షటిల్ రెండు వర్క్ అయినాయి. ఇలా మనము టపుల్ని అప్డేట్ చేయాలి అన్నా, రిమూవ్ చేయాలి అన్నా, అంటే మోడిఫికేషన్స్ని టపుల్లో మోడిఫికేషన్స్ చేయాలి అంటే ఇలా ప్రాసెస్ అనేది చేయాలి. నెక్స్ట్ అన్ప్యాకింగ్ ఏ టపుల్. అసలు అన్ప్యాకింగ్ ఏ టపుల్ అంటే ఏంటి? When we create a tuple, we normally assign values to it. This is called a tuple. అంటే ఇప్పుడు ఇక్కడ మనం
అన్‌ప్యాక్ ఎలా చేయాలి? వి ఆర్ ఆల్సో అలౌడ్ టు ఎక్స్ట్రాక్ట్ వాల్యూస్ బ్యాక్ ఇంటూ వేరియబుల్. దిస్ ఈస్ కాల్డ్ అన్‌ప్యాకింగ్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఆహ్, రిమూవ్ టపుల్ అని మనము వేరియబుల్ తీసుకొని అందులో క్రికెట్, కబడ్డీ, షటిల్ అని అరేంజ్ చేసినాం. సో, దీన్ని మనం ప్యాకింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ప్యాకింగ్ ఆఫ్ ఐటెమ్స్ అంటాం. ఇప్పుడు అన్‌ప్యాక్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అన్‌ప్యాకింగ్ ఎలా చేయాలని చూద్దాం. సో, నేను దీన్ని కామెంట్‌లో పెట్టిన. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఈక్వల్స్ టు యాపిల్, ఆరెంజ్, వాటర్ మిలన్ అన్నా. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఈక్వల్స్ టు యాపిల్, ఆరెంజ్, వాటర్ మిలన్. నేను వీటిని ఫ్రూట్స్ అనే వేరియబుల్ తీసుకొని టపుల్ అనేది క్రియేట్ చేసిన. ఇది ప్యాకింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. సో, వీటిని ఎలా అన్‌ప్యాక్ చేయాలి అంటే ఎలా డీస్ట్రక్చర్ చేయాలి అనేది చూద్దాం. సో, వీటికి టపుల్ కాబట్టి మనం పారెంథసిస్ ఓపెన్ చేసి సెపరేట్ వేరియబుల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై అండ్ జెడ్. ఎక్స్, వై, జెడ్ ఈ వేరియబుల్స్ ఇచ్చి ఈక్వల్స్ టు ఫ్రూట్స్ అంటున్నాం. అంటే ఈ ఫ్రూట్స్ని ఎక్స్ కామా వై కామా జెడ్ అనే సపరేట్ వేరియబుల్స్లో నేను స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు సపరేట్గా ప్రింట్ చేస్తున్నది వీటిని. ప్రింట్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ వై, ప్రింట్ ఆఫ్ జెడ్. సో, ఇప్పుడు అవుట్పుట్ అనేది చూద్దాం. సారీ, ఇక్కడ కూడా కామెంట్ చేయాలి, లేకపోతే ఇది కూడా మళ్ళీ వస్తుంది మనకు అవుట్పుట్లో. ఇప్పుడు నేను కామెంట్ చేసిన తర్వాత ఓన్లీ ఇవే నాకు యాక్సెసింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇలా మనకి నార్మల్గా మనము ప్రింట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఫ్రూట్స్ అని ఇప్పుడు మనకి యాపిల్, ఆరెంజ్, వాటర్ మిలన్ ఇలా మనకి ఒకటే టపుల్గా ఎలా అయితే ఉందో ఇప్పుడు మనం అన్‌ప్యాక్ చేస్తున్నాం. ఎక్స్‌కి యాపిల్, వైకి ఆరెంజ్, జెడ్‌కి వాటర్ మిలన్. ఇలా మనము ఎలిమెంట్స్‌ని అన్‌ప్యాకింగ్ అనేది చేస్తాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్‌ప్యాక్ చేయకముందు ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అన్న అండ్ మళ్ళీ రన్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అన్‌ప్యాక్ అవ్వక ముందు మనకు యాపిల్, ఆరెంజ్, వాటర్ మిలన్ అనేది ఒకటే టపుల్గా వచ్చినాయి. ఇప్పుడు ఈ టపుల్లో నుంచి బయటికి వచ్చినాయి అన్‌ప్యాకింగ్ చేసినప్పుడు. సో, ఇలా మనం అన్‌ప్యాకింగ్ అనేది చేస్తాం. సిమిలర్ టు లిస్ట్. అండ్ ఇందులో ఇంకొకటి కూడా చేయవచ్చు మనం. అండ్ అన్‌ప్యాకింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి అండ్ దీన్నే నేను మళ్ళీ కాపీ చేసిన. ఇవి కామెంట్ చేసి ఇవి ఫస్ట్ కాపీ చేసుకున్నా అండ్ కామెంట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు యాపిల్, ఆరెంజ్, వాటర్ మిలన్ ఇక్కడ నేను ఇంకొక ఐటమ్స్ యాడ్ చేస్తున్నా. గ్రేప్స్, బనానా. ఇలా నేను ఫ్రూట్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసిన టపుల్లో. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఫ్రూట్స్ అన్న ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ అన్న ప్రింట్ ఎక్స్ వై జెడ్ అంతే. కానీ ఇక్కడ యాస్ట్రిక్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ జెడ్ దగ్గర యాస్ట్రిక్ యూజ్ చేస్తే మనకి ఎక్స్లోకి యాపిల్, వైలోకి ఆరెంజ్ వెళ్తుంది అండ్ యాస్ట్రిక్ యూజ్ చేసినాం కాబట్టి జెడ్లోకి వాటర్ మిలన్, గ్రేప్స్, బనానా అనేవి జెడ్లోకి వెళ్ళి ఒక లిస్ట్గా మనకి అవుట్పుట్లో వస్తుంది. సో, అది ఎలా అనేది చూద్దాం అవుట్పుట్. ఇక్కడ ప్రింట్ ఫ్రూట్స్ అన్నప్పుడు ఫస్ట్ మనకు యాపిల్, ఆరెంజ్, వాటర్ మిలన్,
గ్రేప్స్, బనానా ఇవన్నీ ఒకసారి డైరెక్ట్‌గా వచ్చేసినాయి సింగిల్ టపుల్‌లో. దాని తర్వాత మనం ఎక్స్, వై ఇచ్చింది. ఎక్స్, వై ఇచ్చిన తర్వాత స్టార్ జెడ్ అన్నా. ఇక్కడ స్టార్ జెడ్ కంటే ముందు ఎక్స్‌లోకి యాపిల్, వైలోకి ఆరెంజ్ వెళ్ళిపోయింది. ఇక్కడ యాస్ట్రిక్ స్టార్ అనేది యూజ్ చేసినా కాబట్టి ఆ స్టార్‌లోకి లిస్ట్‌గా మనకు రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయినాయి. సో, ఇలా మనము ఎలిమెంట్స్‌ని అన్‌ప్యాకింగ్ అనేది చేస్తాం. సో, ఇవి ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫర్నిచర్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఫర్నిచర్ అనే ఎగ్జాంపుల్‌లో బెంచెస్, చైర్స్, టేబుల్స్ అని ఇచ్చిన. అండ్ ఎక్స్-వై-జెడ్ అనేది టపుల్‌గా తీసుకొని దాన్ని ఎక్స్-వై-జెడ్ అనే టపుల్‌కి ఫర్నిచర్ అనే దాన్ని నేను అంటే ఫర్నిచర్ అనే ఆహ్, ఫర్నిచర్‌ని నేను ఎక్స్-వై-జెడ్‌లోకి స్టోర్ చేస్తున్నా. సో, అప్పుడు మనకి టపుల్ అనేది మనకి ఎలా అంటే సింగిల్ ఐటెమ్‌గా అంటే మనకు డీస్ట్రక్చర్ అవుతూ వస్తాయి. అన్‌ప్యాకింగ్ అవుతూ వస్తాయన్నట్టు ఎలిమెంట్స్. సో, ఇక్కడ ప్రింట్ ఎక్స్, వై, జెడ్ ఎలా అయితే ఇప్పుడు మనం కోడ్‌లో చూసినామో అలా సేమ్ అవుట్‌పుట్ అలానే వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్‌లోకి బెంచెస్, వైలోకి చైర్స్, జెడ్‌లోకి టేబుల్స్ వస్తాయి. అండ్ యూజింగ్ యాస్టరిక్స్ యూజ్ చేసి మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ బెంచెస్, చైర్స్, టేబుల్స్, సోఫా, డైనింగ్ టేబుల్ అని ఉంది. ఇక్కడ స్టార్ జెడ్ అని ఇచ్చిన. స్టార్ జెడ్ అని ఇచ్చి ఫర్నిచర్‌ని అందులోకి నేను చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ అనేది బెంచెస్‌లోకి వెళ్తుంది. సారీ బెంచెస్ ఎక్స్‌లోకి వస్తాయి. చైర్స్ వైకి వస్తుంది. అండ్ టేబుల్స్, సోఫా, డైనింగ్ టేబుల్ జెడ్‌లోకి ఒక లిస్ట్ లాగా వస్తుంది. అలా మనం అన్‌ప్యాకింగ్ ఆర్ డీస్ట్రక్చరింగ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ అనేది జెడ్ దగ్గర కాకుండా యాపిల్ తర్వాత ఇక్కడ వై దగ్గర పెట్టినామనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై దగ్గర పెట్టినప్పుడు సింగిల్ వాల్యూ ఫస్ట్ యాపిల్ అనేది ఎక్స్‌లోకి వెళ్తుంది. అండ్ లాస్ట్ వాల్యూ బనానా జెడ్‌లోకి వెళ్తుంది. ఆరెంజ్, వాటర్ మిలన్, గ్రేప్స్ అనేవి మనకు వైలోకి వస్తుంది. సో, అలా కూడా ఒకసారి చూద్దాం డిఫరెన్స్. ఇక్కడ యాపిల్ ఎక్స్‌లోకి వెళ్ళింది. ఆరెంజ్, వాటర్ మిలన్, గ్రేప్స్ వైలోకి స్టార్ పెట్టినా కాబట్టి లిస్ట్‌గా అక్కడ మనకి వైలోకి వెళ్ళినాయి. అండ్ బనానా అనేది సింగిల్ ఎలిమెంట్ కాబట్టి లాస్ట్‌కి బనానా అనేది జెడ్‌లోకి వచ్చేసింది. సో, ఇలా కూడా మనం రీస్ట్రక్చరింగ్ అనేది చేయొచ్చు. సో, వీటిని ఇప్పుడు నేను కామెంట్ చేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ జాయినింగ్ టపుల్ ఐటమ్స్. టపుల్ ఐటమ్స్‌ని ఎలా జాయిన్ చేయాలి? యాడింగ్ టపుల్స్. Adding tuples. To join two or more tuples, you can use the plus operator. Plus operator యూజ్ చేసి మనం టపుల్స్ని యాడ్ చేయవచ్చు. సో, ఇక్కడ టపుల్ 1, టపుల్ 2 అనేది 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో, టపుల్ 1లో నాకు స్ట్రింగ్ ఉంది అండ్ టపుల్ 2లో ఇంటీజర్స్ ఉన్నాయి. ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. అండ్ టపుల్ 3 అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి టపుల్ 1 ప్లస్ టపుల్ 2 అని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టపుల్ 3. సో, చూద్దాం. ఇప్పుడు tuple 1 equals to front end, back end, database. Tuple 1 equals to front end, back end, database, and tuple 2 equals to 1 comma 25.66 comma 25.66 comma true. ఇందులో మల్టిపుల్ డేటా టైప్స్ తీసుకున్నాను. అండ్ tuple 3 equals to tuple 1 plus tuple 2. నెక్స్ట్ ప్రింట్లో tuple 3. ఒకసారి మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం.
ఇప్పుడు ఇక్కడ టపుల్ 1 అనేది సెపరేట్, టపుల్ 2 అనేది సెపరేట్. కాకపోతే టపుల్ 3లోకి టపుల్ 1 అండ్ టపుల్ 2 రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో అలా మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, 1, 2.5, 25.6, ట్రూ. ఇలా మనకి టూ టూ అంటే 1 ఆర్ మోర్ టపుల్స్ని ఒకటే టపుల్కి యాడ్ చేయవచ్చు, జాయిన్ చేయవచ్చు. సో దీనికి మనం ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, మల్టిప్లయింగ్ టపుల్స్. మల్టిప్లయింగ్ టపుల్స్ అంటే టు మల్టిప్లై కంటెంట్ ఆఫ్ టపుల్ ఆఫ్ ఎ గివెన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ యూజ్ ద స్టార్ ఆపరేటర్ ఆస్ట్రిక్. అంటే టు మల్టిప్లై కంటెంట్ ఆఫ్ ఏ టపుల్ ఏ గివెన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్. మనం ఒక టపుల్ ఇచ్చి దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనము మల్టిప్లై చేయాలి అన్నప్పుడు ఆస్ట్రిక్ అనేది యూజ్ చేయాలి, స్టార్ ఆపరేటర్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్రూట్స్ ఉంది, ఫ్రూట్స్ యాపిల్, బనానా, చెర్రీ ఉంది అండ్ మై టపుల్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ ఇంటూ 2 అన్నాం, మై ప్రింట్ మై టపుల్. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇది ఇలానే కామెంట్ చేయట్లేదు, డిఫరెన్స్ కోసం తెలియడం కోసం. ఇప్పుడు ఒక వేరియబుల్, ఇక్కడ ఫ్రూట్స్ అన్నాక ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకుందాం. వెజిటేబుల్స్ ఈక్వల్స్ టు క్యాబేజ్, పొటాటో అండ్ క్యారెట్. ఇలా నేను వెజిటేబుల్స్ని తీసుకున్న తర్వాత మై టపుల్ దగ్గర అండర్ స్కోర్ పెడదాం. అండర్ స్కోర్ యూజ్ చేసి చూద్దాం, ఎందుకంటే పైన ఆల్రెడీ మై టపుల్ అనేది యూజ్ చేసినట్టున్నాం. మై టపుల్ ఈక్వల్స్ టు వెజిటేబుల్స్ ఇంటూ 3, వెజిటేబుల్స్ ఇంటూ 3 యూజ్ చేసినాం. వెజిటేబుల్స్ ఇంటూ 3 యూజ్ చేసినాము. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం, ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి అవుట్పుట్లో చూస్తే ఎలా వస్తుంది అనేది చూద్దాం. ప్రింట్ ఆఫ్ మై టపుల్. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనకి 3 టైమ్స్ రన్ చేసిన కాబట్టి సేమ్ వాల్యూస్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తే ఎలా వస్తాయి అనేది ఇక్కడ వచ్చింది మనకి. క్యాబేజ్, పొటాటో, క్యారెట్, క్యాబేజ్, పొటాటో, క్యారెట్, క్యాబేజ్, పొటాటో, క్యారెట్. ఇలా మనకి 3 టైమ్స్ మనకి మల్టిప్లై అనేది అవుతుంది. సో ఇలా మనం టపుల్స్ అనేటివి యూజ్ చేసాము. నేను మీకు నెక్స్ట్ వీడియోలో సెట్స్ అంటే ఏంటి అనే సెట్స్ కాన్సెప్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.